దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలిండు మొద్దు వలెనుండును, అటు మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మస్తక వృక్షకము నరకబడిన తర్వాత మొద్దుగా ఎలాగైతే ఉంటుందో, ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు ఎలాగైతే పుడుతుందో, ఈరోజు నీ జీవితంలో కూడా నిందల చేత, అవమానాల చేత, కష్టాల చేత నరకబడ్డావా? శోధనల చేత నరకబడ్డావా? అందరు నిన్ను అవమానపరుస్తున్నారా? అగౌరవంగా నిన్ను చూస్తూ ఉన్నారా? శ్రమలు, వేదనలు నిన్ను కృంగదీస్తున్నాయా? అయ్యో, నా జీవితం మూడుబారిపోయింది అనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను నూతనంగా మార్చాలనుకుంటున్నాడు. తిరిగి నూతన చిగురు నీ ద్వారా పుట్టించాలని ఆశపడుతున్నాడు. అనగా తిరిగి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గనుక నీ దిగులు పడకు. అవునండి, మన జీవితంలో అనేక శ్రమలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి, అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు నా బ్రతుకు ఇలా మారిపోయింది, ఎందుకు నా జీవితం ఇలా మారిపోయింది, నేనే ఈ కష్టాలు ఎదుర్కోవాలా, నేనే ఈ శ్రమలు ఎదుర్కోవాలా, నా జీవితంలో ఎందుకు ఇలా వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇవన్నీ మనల్ని కృంగదీయడానికి రాలేదు, మనల్ని బాధపరచడానికి రాలేదు, మనల్ని అపవిత్రపరచడానికో లేకపోతే మన జీవితాన్ని పతనం చేయడానికో రాలేదు. మనకు ఎదురైన ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి కష్టము తిరిగి మళ్ళా నూతనంగా మనల్ని మార్చడం కొరకే, తిరిగి మళ్ళా నూతనంగా మనల్ని బలపరచడం కొరకే, మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధీకరణ చేసుకోవడం కొరకు మాత్రమే కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. యోబు జీవితంలో చూడండి, ఎన్నో శ్రమలు ఎదురైనాయి, ఎన్నో కష్టాలు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. అయితే యోబు జీవితంలో తన ఆస్తులు కోల్పోయాడు, కుమారులు కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన దేహం అంతా పాడైపోయింది, కుళ్ళిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అయితే దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని, భక్తిని చూశాడు. పూర్తిగా నరకబడ్డ యోబులా ఉన్న తన జీవితము తిరిగి మరలా నూతనంగా చిగురించింది. తిరిగి నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తిరిగి విలువైన జీవితాన్ని కలిగి జీవించాడు. గల కారణము శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని చెప్పి దేవుని దూషించలేదు, కానీ దేవుని కొరకు బలమైన వాడుగా నిలబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎదురవుతున్న శ్రమ నిన్ను ఉన్నతంగా ఉంచడానికే కానీ నిన్ను కృంగదీయడానికి మాత్రం కాదు. కనుక మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శ్రమను కూడా ప్రార్థనతో జయిద్దాం. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని కూడా ఓర్పు, నిరీక్షణ గలవారమై ముందుకు సాగిపోతూ ఆయన మహిమార్థం మనం జీవిస్తే తప్పకుండా ఒకరోజు గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక నీ జీవితంలో ఎదురవుతున్న శోధన ఏదైనా వాటిలో కృంగిపోవద్దు. నరకబడిన నా జీవితం ఒకరోజు చిగురింపజేయబడుతుందని, నలిగిపోయిన నా జీవితం తిరిగి మరలా బాగు చేయబడుతుందని నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూస్తావు. మరి ముఖ్యంగా ఈ శ్రమ నిన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరచడానికే కానీ నేను కృంగదీయడానికి కాదు. యోబు నలిగిపోయిన కొలది పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు నువ్వు నలిగిపోయిన కొలది, విరిగిపోయిన కొలది, మూడుగా మారిపోయిన కొలది నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుందే తప్ప నీ జీవితం పతనం కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోతాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన దండతను బట్టి నీకు వందనాలు. అందరూ ఏదో వాక్యం ఉన్నారు, వారందరిని బలపరచండి. మూడు బారిపోయిన జీవితాన్ని చిగురింప చేయమని యేసు నామమున అడుగుతున్నాను. ఆమేన్.